Hi all of you, welcome back to Ramareddy Maths Academy. In this video, we are discussing about the GCD. Okay, Euclidean algorithm use చేసి మనం different type of problems solve చేస్తున్నాము. ఇక్కడ ఏమని ఇచ్చాను అని అంటే if the GCD ఏమంటున్నారు find integers x and y such that the equation like this అన్నప్పుడు మనకేమని తెలుసు we know that the GCD of మనకేమని తెలుసు ముందు ప్రాబ్లమ్స్ లో చెప్పాను చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఫుల్ చాప్టర్ లింక్ ఇస్తున్నాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి వి నో దాట్ ఏంటిది జీసీడీ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు డి అయితే దెన్ there exist an integers. What is that? Then there exist an integers x and y such that we can write it as ఎలా రాయొచ్చు అంటే అప్పుడు మనము such that d is equal to ax plus by అని రాయొచ్చు ఇది రాయాలి ఈ టైప్ లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ అండ్ వై దానికంటే ముందు మనం యూక్లిడియన్ అల్గారిథంలో ఫస్ట్ అలా రాయాలి అని అంటే ఇచ్చినటువంటి ఫామ్లో ఏ ఏంటి బి ఏంటి మనకి తెలుసు ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ రైట్ అంటే ఇది ఎలా ఉంది డి ఈజ్ ఈక్వల్ టు 512x plus 320y. We have to find x and y. Okay, మరి మనకు కావాలి ఏంటిది GCD of a comma b. What is a comma b? 512 and 320 is equal to d అని తెలుసు. ఓకే జస్ట్ అ సెకండ్ బట్ ఎప్పుడైనా మనకి ఎలా రాయాలి అని అంటే డివిజన్ చేసేటప్పుడు డి అంటే ఏంటిది 64 ఓకే అంటే జీసీడీ 64 వస్తుంది నాకు ఫైనల్గా ఓకే దీనికంటే ముందు నేను యూక్లిడియన్ అల్గారిథం యూస్ చేసి కనుక్కుంటాను అప్పుడు మనకి ఈక్వేషన్స్ కన్వర్షన్ ఈజీగా ఉంటుంది ఈక్వేషన్స్లో ఎప్పుడైనా మనకి ఎలా తీసుకోవాలి అని అంటే స్మాలెస్ట్ వాల్యూ ఫస్ట్ రాయండి గ్రేటెస్ట్ వాల్యూ తర్వాత రాయండి అంటే 512ని డివిడెంట్గా తీసుకొని 320ని డివైజర్గా తీసుకోండి 321 320 చేశాను అనుకోండి ఇక్కడ 2 ఉంటుంది దిస్ ఇస్ 11 2 అంటే 9 1 ఓకే మళ్ళీ అగైన్ ఈ డివైజర్ డివిడెంట్గా కన్వర్ట్ అవుతుంది మీకు తెలుసు 320ని 192 1 192 చేశాను అనుకోండి ఇది ఎంత వస్తుంది నాకు దిస్ ఈజ్ 8 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 2 అండ్ దిస్ ఇస్ 1 ఓకే దెన్ అగైన్ 192ని డివిడెంట్గా తీసుకున్నాను బెట తీసుకుంటే 192 1 128 1 128 చేస్తే ఐ గాట్ దిస్ ఇస్ 1064 వస్తుంది ఓకే ఇప్పుడు మళ్ళీ 128ని 64తో డివైడ్ చేస్తే ఐ గాట్ 0 రిమైండర్ దెన్ స్టాప్ ఇట్ ఇప్పుడు నేను దాన్ని ఈక్వేషన్ ఫార్మాట్లో రాస్తాను చూడండి జస్ట్ సెకండ్ ఇది రబ్ చేద్దాం ఇప్పుడు నేను దీన్ని ఈక్వేషన్ ఫార్మాట్లో రాస్తున్నాను చూడండి అప్పుడే మనకి సొల్యూషన్లో ఎక్స్ వై అనేది ఈజీగా వస్తుంది అది ఎలా అని అంటే చూడండి బెట ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు BQ1 ప్లస్ R1 ఫామ్లో రాయాలి రైట్ అంటే ఏ ఈజ్ ద డివిడెంట్ వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ డివిడెంట్ 512 ఈజ్ ఈక్వల్ టు Q మీన్స్ 1 into B is the Q is the quotient, B is the divisor 320 plus remainder is what 192 next again this divisor will become to dividend అవునా మళ్ళీ ఇది డివిడెంట్ అవుతుంది 320ని ఎలా రాయొచ్చు నేను quotient into divisor 1 into 192 plus remainder that is 128 again 192 నాకేమవుతుంది నాకు ఇక్కడ డివిడెంట్ అవుతుంది 192 ఈక్వల్ టు ఇది తీసుకున్నాను quotient into divisor what is the remainder 64 then next మళ్ళీ 128 అనేది డివిడెంట్ అవుతుంది 128 is equal to 2 into quotient into divisor plus remainder ఇది చూస్తే మనకి తెలుస్తుంది క్లియర్గా చూడండి
ఎప్పుడైనా మనకి ఇక్కడ ఈ 320 అనేది ఇక్కడికి వచ్చింది. చూడండి ఈ విధంగా. అంటే డివైజర్ అనేది డివిడెంట్ అవుతుంది నెక్స్ట్ స్టెప్‌లో. రిమైండర్ అనేది డివైజర్ అవుతుంది. ఇలా చేంజ్ అవుతూనే ఉంటుంది. టిల్ ఎక్కడి వరకి మనకి 0 రిమైండర్ వచ్చేంత వరకి. నౌ ఐ గాట్ దిస్ ఈస్ ద 0 రిమైండర్. దెన్ వాట్ ఈస్ ద జీసీడీ? 0 రిమైండర్‌కి ముందున్నటువంటి నాన్ జీరో రిమైండర్ ఈజ్ అవర్ జీసీడీ. ఓకే, లాస్ట్ నాన్ జీరో రిమైండర్ అంటే ఇది కన్సిడర్ చేయాలి. దేర్‌ఫోర్ మై జీసీడీ కరెక్ట్‌గా వచ్చింది. మేడం ఇది ఎందుకు రాసారు? ఆల్రెడీ ఇచ్చారు కదా అంటే, నేను ఈక్వేషన్స్‌లో ఐ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ అండ్ వై ఫర్ దట్. ఓకే, దానికోసం ఏం రాయాలి? ఫస్ట్ మన ఈక్వేషన్ ఏ ఫామ్‌లో ఉంటుంది? 64 ఫామ్‌లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచే కన్సిడర్ చేద్దాం. 3 అనుకోండి, 2 అనుకోండి, 1 అనుకోండి. ఫస్ట్ డి నుంచే స్టార్ట్ చేద్దాం. ఈ టర్మ్ అంతా ఇటు తీసుకొస్తాను. అంటే 192 మైనస్ 1 ఇంటూ 128. క్లియర్? తర్వాత మరి సేమ్ ఇదే కంటిన్యూ చేద్దాము. 192 మైనస్ 1 ఇంటూ మనకేమని తెలుసు? 128. 128 అంటే మళ్ళీ నేను ఏమని రాయొచ్చు దీన్ని? నేను 1 ఇంటూ 128 అంటే ఏమని రాయొచ్చండి? ఇగో ఈ టర్మ్ ఇటు తీసుకొస్తాను. తీసుకొస్తే 320 మైనస్ 1 ఇంటూ 192 అని రాస్తాను. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాద్దాం. ఇక్కడ చూడండి, ఇది 1, ఇక్కడ 192 ఉంది. ఇది 1 ఇంటూ 192. ఒక స్టెప్ రాస్తా చూడండి. 192 రాసే బదులు నేను 1 ఇంటూ 192 రాస్తా. మైనస్ 1 ఇంటూ 320 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 192. చూడండి, 2 ఇంటూ 192 1 ఇంటూ 192 అంటే 3 ఇంటూ 192 ప్లస్ మైనస్ 1 ఇంటూ 320. మరి ఎక్స్ వై రావాలి. నాకు ఇంకా సింప్లిఫికేషన్ ఫామ్ అంటే ఈ 320 వాల్యూని కూడా నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. రైట్, 320 సబ్స్టిట్యూట్ చేద్దామా, 192 సబ్స్టిట్యూట్ చేద్దామా అండి? ఇక్కడ చూడండి ఒకసారి ఏమొచ్చింది నాకు. 320 రైట్. ఇక్కడ వరకు ఓకే. దీన్ని నేను 3 ఇంటూ 192 అని రాశాను. డన్. ఓకే, బట్ మైనస్ 3 ఇంటూ 320 అని రాశాను. 320ని నేను ఏమి సబ్స్టిట్యూట్ చేయలేను కాబట్టి 192 ప్లేస్లోనే రాస్తాను. ఓకేనా? ఇక్కడ రాద్దాం, అది రబ్ చేస్తాను. జస్ట్ నోట్ డౌన్. చూడండి, మనం ఇక్కడ ఒకటి మిస్టేక్ చేసామా? మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1, బట్ 1 1 1 కదా. అంటే నాకు ఇక్కడ 2 ఇంటూ 192 వస్తుంది. ఓకే, ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. చూడండి ఏమొచ్చింది? 2 ఇంటూ 192 మైనస్ 1 ఇంటూ 320. చూడండి నాన్న, నేను 128 అంటే సబ్స్టిట్యూట్ చేశాను. రైట్, 64 సబ్స్టిట్యూట్ చేశాను. బట్ 192 సబ్స్టిట్యూట్ చేయలేదు. ఇప్పుడు 192 రాద్దాం. 320ని ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేయలేము మనమే కాబట్టి 192 సింప్లిఫికేషన్ చేద్దాము. అంటే 2 ఇంటూ 192 అంటే ఏమని రాస్తాను? ఈ టర్మ్ ఇటు తీసుకొస్తే 512 మైనస్ 1 ఇంటూ 320 మైనస్ 1 ఇంటూ 320. ఓకే, ఏమొస్తుంది నాకు? 2 ఇంటూ 512 మైనస్ 2 ఇంటూ 320 మైనస్ 1 ఇంటూ 320 అంటే ఎంత వచ్చింది నాకు? 2 ఇంటూ 512. చూడండి, మైనస్ 2 ఇంటూ 320 మైనస్ 1 ఇంటూ అంటే మైనస్ 3 ఇంటూ 320 అని రాయొచ్చు. అంటే ఫైనల్గా నేను దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 512 ప్లస్ ఆఫ్ మైనస్ 3 ఇంటూ 320 అని రాయొచ్చు. నౌ దిస్ ఇస్ లుక్ లైక్ ఎలా ఉంది? ఎక్స్ ఇంటూ ఏ, ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ వై ఇంటూ బి విచ్ ఇస్ ఈక్వల్ టు 64. డిలో ఉంది. అంటే వాట్ ఈజ్ అవర్ ఎక్స్ వాల్యూ అండ్ వాట్ ఈజ్ అవర్ వై వాల్యూ హియర్? Therefore I got x is 2
అండ్ y ఈజ్ -3. అర్థమైంది కదండి. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఇది ఇంకొక డిఫరెంట్ 2 మెథడ్స్లో సాల్వ్ చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేటెస్ట్ అప్లోడ్స్లో, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బిడ్డ. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.